హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ సీజన్ వచ్చేసింది కదండి ఆల్రెడీ. ఒక 10-15 రోజులకి సరిపడా పచ్చడి కలుపుతామని చిన్న రసాలు ఒక 10-15 కాయలు తీసుకొచ్చాము. మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. అవి శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలు కోసుకున్నాను. ముక్కలు కోసుకొని కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబోసాను. ఇప్పుడు పచ్చడి కలుపుకోవడానికి నువ్వుల నూనె, అలాగే మెంతులు, ఆవాలు, ఉప్పు, కారం, ఎల్లిపాయలు తీసుకున్నాను. ఇక్కడ కొలత ఏమి లేదండి, ఎందుకంటే ఇది కొంచెం పచ్చడే కాబట్టి కొలత ఏం పెట్టుకోవట్లేదు. ఇక వచ్చేసేయండి ప్రాసెస్లోకి. ముందుగా ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక కలిపే బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఎల్లిపాయలు గర్భాలు ఒలుచుకొని పక్కన పెట్టుకుందాం. నాకైతే ఇక్కడ 4 ఎల్లిపాయలు పట్టాయి, పెద్ద సైజువి. ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టుకొని మెంతులు వేసి స్లో ఫ్లేమ్ మీద దూరగా వేయిన తర్వాత అప్పుడు ఆవాలు వేయాలన్నమాట. ఇప్పుడు మెంతులు ఆవాలు కలిపి స్లో ఫ్లేమ్ మీద దూరగా వేయించుకుందాం. ఆవాలు తొందరగానే వేగిపోతాయి. వేయించి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఎల్లిపాయలు కూడా ఒక్క చెక్కలుగా నేను పేస్ట్ పట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ఉప్పు, కారం, మెంతిపిండి, అలాగే మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా అన్నీ సరిపడాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ ఉంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఉప్పు కారాలు సరిపోని వేసుకోండి. ఇక్కడ నేను కొలత ఏమీ పెట్టుకోలేదు, ఎందుకంటే నాకు అందాజ తెలుసు అనమాట. అందుకని ఉప్పు కారాలకి నేను ఈసారి ఈ కొంచెం పచ్చడికి కొలత పెట్టుకోలేదు.